బైబిల్ మాట్లాడుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి రావటమే ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేదు, ఇశ్రాయేలు యొక్క ప్రాంగణంలో అడుగు పెట్టలేదు, స్త్రీల ప్రాంగణంలోనికి వెళ్ళలేదు. కానీ ఆయన అన్యుల ప్రాంగణమని చెప్పబడుతున్న ఈ ఔటర్ కోర్టులోనికి, ఆ జెంటైల్స్ కోర్టులోనికి అడుగుపెట్టాడు. అన్యుల ప్రాంగణం దేవాలయములో చిట్ట చివరి ప్రాంగణం. వారికి పరిశుద్ధ స్థలంలోనికి, వారికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఎంత మాత్రమును అనుమతి లేదు. వీరు ఇశ్రాయేలీయులతో, లేవీయులతో, ప్రధాన యాజకులతో పోలిస్తే చాలా తక్కువగా ఎంచబడుతున్నవారు, పరిగణింపబడుతున్నవారు. వినండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలములోనికి మరియు అతి పరిశుద్ధ స్థలమును కలుసుకుంటున్న, ఏడాదికొక్కసారికి కలుసుకుంటున్న ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళలేదు. పరిశుద్ధ స్థలములోనికి, అక్కడికి ప్రవేశమున్న యాజకుల యొద్దకు ఆయన వెళ్ళలేదు. ఇశ్రాయేలు ప్రాంగణములోనికి మరియు ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళటానికి అవకాశం ఉన్న ప్రాంగణంలోనికి ప్రభువారు వెళ్ళలేదు. స్త్రీల ప్రాంగణంలోనికి వెళ్ళలేదు. కానీ ఆలయములోనే చిట్ట చివరి ప్రాంగణమైన భాగమైన అన్యుల ప్రాంగణములోనికి వెళ్ళటానికి ప్రభువారు ఇష్టపడ్డారు. ఈ వాక్యం నన్ను ఈ రీతిగా దర్శించింది. నీలో ఎన్ని తప్పులున్నా, నీలో ఎన్ని లోపాలున్నా, నువ్వు ఎంత హీనాతిహీనంగా చూపబడుతున్నా, ఎంచబడుతున్నా, పరిగణలోనికి తీసుకొనబడుతున్నా, నీలో మంచి అన్నది ఒక్కటైనను లేకున్నా, నీ పనుల వరుస సరి లేకున్నా, ఆయన నీ యొద్దకు రావటానికి సిగ్గుపడటం లేదు. ఆమెన్, హల్లెలూయా. నిన్నెంతమంది నీ జీవితాన్ని బట్టి, నీ నోటి మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవన విధి విధానాలను బట్టి, నీ జీవన శైలిని బట్టి అసహ్యించుకుంటున్నారో నాకు తెలీదు. అయితే అన్నిటికీ కారణభూతుడు, సమస్తమును నిర్వహించిన వాగ్దేవుడు అటువంటి స్థితిలో పడి ఉన్న వారి యొద్దకు వెళ్ళటానికి, వారిని శుద్ధి చేయటానికి ఎక్కడ కూడా సంకోచించినట్లు కానీ, సిగ్గుపడినట్లు కానీ లేనేలేదు. షరగా చెప్పండి, హల్లెలూయా. ఆయన సిగ్గుపడటం లేదు. ఆయన వచ్చిందే సిగ్గుపడటానికి కాదు సహోదరి, ఆయన వచ్చిందే శిక్షించటానికి కాదు సహోదరా, ఆయన వచ్చిందే శుద్ధి చేయటానికి.